కళ్ళు తెచ్చుకున్న ఆ రెండు సహజమైన క్రియలు. అంటే కన్ను రెప్పకి కళ్ళు మూసుకోవటం తిరగటం. కన్ను మూసుకున్నా కళ్ళు తెచ్చినా, ఓ సినిమా చూసినా, ఓ వ్యాధిని అనుభవించినా, ఓ రూపాన్ని దర్శించినా కన్ను రెప్పల ఎన్నిసార్లు ఆడిపోయినా యాజిటీస్గా ప్రింట్ వస్తుందా లేదా? వస్తుంది కదా. ఎంతమంది మనుషులు ఉన్నా కూడా ఓ సినిమా కానీ నాటకం కానీ ఓ జగత్తు చూస్తాయి, మేఘాలు చూస్తుంటాం. అవి మేఘాలు రావటం ఎంత చేస్తే అన్నీ వస్తాయి. వాటిలో ఎన్ని అడ్డులు ఉన్నా కూడా సంపూర్ణంగా కళ్ళు మూస్తూ తెరుస్తూ కన్ను ఆర్పకుండా ఉన్నట్టుగా ఉంటావు. పడిపోతుంది రెప్ప. ఆ రెప్ప వల్ల కన్ను ప్రింట్ అయినటువంటిది మొత్తం కన్నులో ప్రింట్ కాకుండా ఉంటుందా? ఉండదు కదా. కన్నుతో ఏం చూసావు? నీ శరీరాన్ని చూసావు. కన్నుతో కన్ను చూడగలవా? కానీ కన్నుకు తాను గ్రహించే లక్షణాలు రెప్పకి లేదు అన్నది ఎవరు? నేను. అప్పుడు నేనంటే ఏంటి? ఎరుక. ఎరుకంటే ఏంటి? సహజ జ్ఞానం, సహజ స్మృతి, సహజ గమనిక, సహజ భావం, సహజ పదార్థం. అంటే ఎరుకనందు ఎరికే తన వీరకణమునందు తన ధాతువునందు తను తానుగా ప్రకటించుకున్నప్పుడే ఐడెంటిఫై అంటే ప్రకటించుకున్నాం. నేను ఉన్నాను, నేను దేహంగా ఉన్నాను. దేహం అంతా కూడా నేనుగానే ఉంది. దేహ రూపనామాలతో ఉన్నట్టుగా నీకు తోచినప్పటికీ వాస్తవంగా నీ స్వరూపంతో దేహ ప్రసక్తి అప్రసక్తం, నిద్రాకాల మెలకు ప్రసక్తి అప్రసక్తం, పంచకోశాలు అప్రసక్తం, అన్నీ అప్రసక్తం. అన్నవాడు ఉన్నాడుగా. అన్నవాడు ఎవరు? నేను. నేను ఇంకో నేను ఉంటే ఎన్ని నేళ్ళు అవుతాయి? అనవస్థ దోషం. కొంచెం నేను ఉన్నాను, ఎలా ఉన్నా గమనించేవాడుగా ఉన్నాను అంతే. అంటే నీ గమనిక ఏంటి? నీకు నీకు గమనిస్తున్నావు. ఇక సాక్షిత్వం వేరే లేదు. స్వయం ప్రమాణం, స్వయం అనుభవం, స్వయం శబ్దం, స్వయం ప్రమాణం, స్వయం సాక్షిత్వం. కాబట్టి తను తానుగా ఊరిక గమనిస్తూ డైరెక్ట్గా నిన్ను నీవు స్వేచ్ఛతో నీ పదాలు వాడుకో. చూడు, దేవం పదం నేను స్వేచ్ఛగా వాడుకుంటా. దేవం అనగానే మరి దేవధర్మాలన్నీ గుర్తుకొస్తున్నాయా లేదా? ఆ గుర్తు చేసినప్పుడు స్నానం చేయాలి అన్నప్పుడు దాని పరికరాలు అన్నీ ఉండాలి. అలా కాకుండా నేను ఉన్నాను ఉనికితో అంతే. ఉనికి అంటే ఏమిటి? తను తాను గుర్తించదు, గమనించదు, తెలుసుకోదు అని ఆ ఉనికి చైతన్యంతో ఎరుకతో తను తాను గుర్తిస్తూ స్వభావ రీత్యా ఆనందంగా ఉన్నది. అంటే సత్తుచిత్త ఆనందమే స్వరూపం. సైలెంట్గా పరిపూర్ణంగా ఉన్నది గంచి గుర్తించి గమనించి తెలిసే లక్ష్యాన్ని అభ్యాసం అనరు. కళ్ళు తెచ్చినా మూసినా వచ్చి అమ్మో మేఘాలు బాగా వచ్చేసినాయి, ఇవన్నీ ఇంటెలిజెన్స్ చాలా బాగా వర్షం పడేట్టుగా ఉంది, తుఫాను వస్తుంది, ఇవన్నీ గమనించి గుర్తించడం అభ్యాసం అనరుగా ఆటోమేటిక్. అంటే సహజంగా వస్తున్నాయి పోతున్నాయి. ఆ సహజంగా అవి వచ్చిపోయేవి దేని ఎందు అనుభవం ఉన్నందు. అనుభవంలో లేనివి ఉన్నవి కూడా వచ్చిపోతున్నాయని తెలుసుకుంటే ఉనికి ఉండాలిగా. ఆ ఉనికి రెండో ఉనికి లేదు. ఆ ఉనికి రెండో చైతన్యం అవసరం లేదు. ఆ ఉనికి రెండో అంతంతో పని లేదు. ఆ ఉనికి రెండో మౌనంతో పని లేదు. రెండో పరిపూర్ణ లేదు. అంటే పరిపూర్ణ మౌనం ఉనికిగా తన పదాలు ఎత్తకుండా ఊరక ఉండుట సహజ స్థితి. ఆ స్థితిని గమనించి డైరెక్ట్గా స్వేచ్ఛగా నీ పదాలను వాడుకో. ఏ పదాలు వాడినా సరే. శబ్దం, శబ్దం అనే శబ్దంలో భావం, భావ శబ్దంలో అణువులు, అణువులు శబ్దంతో ఆకాశం ఉంది. ఈ మొత్తం కూడా తాను గ్రహించే తాను మాత్రం ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మళ్ళీ మామూలే. ఉనికి లక్ష్యంతో, చైతన్యమైన ఎరుక లక్ష్యంతో, చిత్తం ఆంధ్ర లక్ష్యంతో సత్యానందంగా మౌనంగా పరిపూర్ణంగా ఉన్నాను పదాలు కూడా పెట్టి పరిపూర్ణ మౌనం హాయిగా ఉన్నాను, హాయిగా ఉన్నా కామ అయిపోతాయి. ఆ కామ అయినప్పుడు నిశ్శబ్ద శబ్ద రసతి లేకుండా ఇంత దేవంతో నువ్వు ఏవి అనుభవించి ఆనందంతో అన్నీ ఉన్నా నువ్వు అలాగే ఉన్నావు. అట్లా ఉండటమే స్వయం సాక్షాత్కారం. ఇది మాత్రం నీకు చైతన్యం చెప్పగలిచాడు. మీరు స్వేచ్ఛగా మీరు ఏ పదమైనా వాడండి స్వయంగాంతో. ఏ అవస్థను అనుభవించండి స్వయంగాంతోనే. అంటే స్వానుభవంలో ఉన్నవి లేనివి అవగాహనలో లేవు ఉన్నాయనే ప్రసక్తి కూడా అక్కర్లేదు. సత్యాన్వేషణ కావచ్చు, అసత్య నిరాకరణ కావచ్చు, అలాగే ధర్మం కావచ్చు, అధర్మం కావచ్చు, కర్త కావచ్చు, భక్త కావచ్చు. ఏ చేసినా నువ్వు ఉండేది సార్. నీ ఉనికి నువ్వు గమనించాల్సిన సమయం ఉంది. సహజం అని మాత్రమే నీకు చైతన్యం చెప్పదలిచాడు.